హలో ఫ్రెండ్స్, నమస్తే. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలని ఎప్పుడూ కోరుకుంటూ ఉంటాను. అందరికీ మాతృదినోత్సవ శుభాకాంక్షలు అండి. హ్యాపీ మదర్స్ డే అండి అందరికీ, అమ్మలందరికీ. అమ్మ మనసు ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ అమ్మలే, అది జెంట్స్ అయినా కావచ్చు. ఓకే, అందరికీ చెప్తున్నాను, అందుకే హ్యాపీ మదర్స్ డే అండి. చాలామంది అయితే నాకు నేను వాళ్ళతో అంటే నా సన్నిహితులు ఉంటారు కదా, నేను వాళ్ళతో ఉన్నటువంటి ఫొటోస్ పెట్టి హ్యాపీ మదర్స్ డే మేడం, హ్యాపీ మదర్స్ డే అమ్మ అంటే చాలామంది స్టేటస్లో పెట్టుకున్నారు కదా, వాళ్ళందరికీ యూట్యూబ్ ద్వారా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎస్ నేను అంటే ఎవరిని ఎలా ట్రీట్ చేసినా అమ్మ మనసుతో ట్రీట్ చేస్తూ ఉంటాను. అంటే వాళ్ళకి ఏదో చెప్పాలి, నాకు తెలిసింది ఏదో వాళ్ళకి షేర్ చేస్తూ ఉంటాను. ఫ్రెండ్స్, అలా నన్ను నాలోని ఎవరైతే అమ్మని చూశారో, నాతో ఉన్నటువంటి ఫొటోస్ వాళ్ళ వాట్సాప్ స్టేటస్లలో పెట్టి హ్యాపీ మదర్స్ డే మేడం, యు ఆర్ మై సెకండ్ మదర్ ఇట్లా అంటూ చెప్తారు కదా, వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలండి. అంటే ఎస్, రియల్ ఎఫెక్షన్ అనేటువంటిది చాలా హ్యాపీనెస్ ఇస్తుంది కదా, ఆ హ్యాపీనెస్ని ఇచ్చినటువంటి మీ అందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలండి. ఎస్, ఇంకా నాకు చాలామంది యూట్యూబ్ ఫ్రెండ్స్ ఉంటారు. యూట్యూబ్లో నాకు పరిచయమైనటువంటి మదర్స్ చాలామంది ఉన్నారు. ఆ అమ్మలందరికీ కూడా హ్యాపీ మదర్స్ డే అండి. ఇంకా నా ఫ్రెండ్స్ ఉంటారు, నా కొలీగ్స్ ఉంటారు, వాళ్ళందరూ హ్యాపీ మదర్స్ డే మేడం, హ్యాపీ మదర్స్ డే ఫ్రెండ్ అని చాలామంది పెట్టారు కదా, వాళ్ళందరికీ ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు అండి. ఇంకా ఏం చెప్పాలంటే, అమ్మ గురించి ఏం చెప్పాలంటే, అమ్మ మన కోసం మనకు ఏది కావాలంటే అది ఫస్ట్ నాన్న కంటే ముందు మనం అమ్మని అడుగుతూ ఉంటాం కదా ఫ్రెండ్స్. మరి నా వాయిస్ ఎలా వస్తుందో ఏంటో, నేను ఎలా ఉంటే చెప్పాను కదా ఊరొచ్చాను అని, ఇంకా ఎలా ఉంటే అలా ఈరోజు నేను అప్లోడ్ చేయలేదు వీడియో అని పెట్టేస్తున్నాను. చూడండి, ఏది రెడీ కూడా అవ్వలేదు, ఇట్లా పెట్టేశాను. వాయిస్ ఒకటి క్లియర్గా ఉంటే చాలు, మనం మాట్లాడింది వాళ్ళకి అర్థమైతే చాలా అని పెట్టేశాను. ఫ్యాన్ వస్తుంది, పిల్లలు ఫ్యాన్ లేకుండా తట్టుకోలేరు కదా, అందుకని నేను ఫ్యాన్ కూడా ఆఫ్ చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టదలుచుకోలేదన్నమాట. అందుకే మీకు బ్యాక్గ్రౌండ్లో ఫ్యాన్ సౌండ్ కూడా వస్తూ ఉంటుంది. అమ్మ మన కోసం ఎన్నో ఇస్తుందండి. ఎస్, అమ్మ మనకి ఇవ్వడానికి అమ్మ ఎన్ని కోల్పోతుంది తెలుసు. ఎస్, అమ్మ ఫర్ ఎగ్జాంపుల్ మన బర్త్డే వస్తుంది, అప్పుడు అమ్మకి ఏదైనా శారీస్, బ్లౌజెస్ ఏదైనా కొనుక్కోనేది కూడా విడిచిపెట్టి మన కోసం, మన బర్త్డే కోసం, అంటే కొంతమంది ఉంటారు ఒక 500 డ్రెస్ చాలే మమ్మీ, నువ్వు ఒక 500 పెట్టి శారీ తీసుకో అని అనరు. ఏమంటారు, నాకు మా ఫ్రెండ్ వేసుకుంది, నాకు 1000 రూపీస్ డ్రెస్ నాకు కావాలి, 1500 పెట్టి నాకు కొనాల్సిందే, ఇలా మాట్లాడతారు. ప్లీజ్ అండి, అలా అమ్మని ఇబ్బంది పెట్టకండి. అమ్మ ఏది ఇచ్చినా అందులో పర్లేదమ్మా నువ్వు కూడా తీసుకో అన్నట్టు మాట్లాడితే అమ్మకి అదొక సంతోషం అన్నమాట. ఇంకా ఏం చెప్పాలంటే, అమ్మ మన కోసం ఎన్ని భరించి మనం కడుపులో ఉన్నప్పుడు కూడా అమ్మ మనల్ని ఎంతో మనం ఇచ్చేటువంటి ఏ పెయిన్ అయినా చాలా ఆనందంగా, అద్భుతంగా భరిస్తూ ఉంటుంది అన్నమాట. అలాంటి అమ్మకి ఫ్రెండ్స్, నేను మాత్రం నాకు చాలామంది అమ్మలు ఉన్నారు, కానీ నన్ను కన్నా నా తల్లి నాకు చాలా ఇచ్చింది. ఇప్పుడు ఈరోజు మీ ముందు ఇలా ఉండి ఇలా మాట్లాడుతున్నాను అంటే, అండ్ ఇంకా చాలామంది నాలో ఒక అమ్మని చూస్తున్నారు అంటే, అది మా అమ్మ ఇచ్చినటువంటి మోటివేషన్. మా అమ్మకు ప్రత్యేకమైనటువంటి మాతృదినోత్సవ శుభాకాంక్షలు అందరి అమ్మలకి కూడా. ఫ్రెండ్స్, అమ్మ మనకి ఎన్నో ఇస్తుంది కదా ఫ్రెండ్స్. ఒక్కసారి మనం అమ్మని పోగొట్టుకుంటే ఇంకా జీవితంలో మళ్ళీ అమ్మ అనేటువంటిది మనకు దొరకదు. అమ్మ ఉన్నన్ని రోజులు మనం అమ్మని, మనకున్నటువంటి చాలా ఉంటాయి అమ్మకి మనకి మధ్యలో. మనకు నచ్చని పని ఏదైనా చేసినప్పుడు వాళ్ళు కొన్ని చీవాట్లు పెడతారు, అంత మాత్రాన మనం వాళ్ళని హర్ట్ చేయాల్సిన అవసరం లేదు. దాని వెనుక అమ్మ మన పైన చూపించేటువంటి కోపం వెనుక ఎంతో ప్రేమ దాగి ఉంటుంది, ఎంతో బాధ్యత దాగి ఉంటుంది. అర్థమైందా ఫ్రెండ్స్? అమ్మ మనల్ని తిట్టినా, కొట్టినా, ఏం చేసినా అమ్మ బ్రతికేది, అమ్మ మనీ సేవ్ చేసేది, అమ్మ ఆలోచించేది, అమ్మ భవిష్యత్తే మనమన్నమాట.
అలాంటి అమ్మ కోసం ఒక 2 మాటలు పడితే తప్పేముంది. అమ్మకు నచ్చింది చేద్దాం, అమ్మకు నచ్చింది ఎప్పుడూ చేయొద్దు. అమ్మ ఆశీర్వాదాలు మనకి చాలా అవసరం. మీకు ఒకటి తెలుసా, అమ్మ తిట్టినా అవి మనకి అక్షింతలేనట. అలా అని అమ్మకు నచ్చని పని చేసి అమ్మ హృదయాన్ని పలగొట్టవద్దు. అర్థమైందా? అమ్మ హృదయంలో బా నేను చాలా గొప్ప అదృష్టవంతురాలైనటువంటి తల్లిని అనేటువంటి ఒక మంచి అనుభూతిని కలిగిద్దాం. అందరూ అమ్మలకి, నన్ను కన్నా నా తల్లికి ఆ మాతృదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ వీడియో ముగిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఎవరైనా లైక్ చేయకపోతే ఒక లైక్ చేయండి. హ్యాపీ మదర్స్ డే అని అంటే మీ అమ్మకి, మీ అమ్మ పేరు కమెంట్లో రాయండి. అది మీ అమ్మ మీద మీరు చూపించేటువంటి ఎఫెక్షన్ అని నాకు అర్థమవుతుంది. ఓకేనా? మా అమ్మ పేరు అయితే నేను చెప్తున్నాను, సామ్రాజ్య లక్ష్మి. మీ అమ్మ పేరు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ మీ అమ్మ పేరు కమెంట్ చేస్తారని ఆశిస్తూ, లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ హ్యాపీ మదర్స్ డే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.